మార్క్స్ వార్త 4వ అధ్యాయము 35 నుంచి 41 వచ్చిన వరకు చదువుకున్నాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనున్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, మీకు చింత లేదా ఆయన ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిమ్మలి ఆయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకా నమ్మలేక ఉన్నారా? వారు మిక్కిలి భయపడి ఆయన ఎవరో సముద్రమును ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. చాలండి. చూసినట్లయితే ఇక్కడ మన సముద్రం తీరం నుంచి మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ సముద్రం తీరంలో ఇక్కడ బోధించిన తర్వాత జనసమూహానికి యేసు తన శిష్యులతో వేరే ఒక ఒడ్డుకి వెళ్దాం రండి అని 35 వచనంలో చూసినట్లయితే, మరి సాయంకాలం అద్దరికి పోదాము వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలోని తీసుకొని పోయిరి. అక్కడ ఉన్న ఒడ్డుకి వెళ్దాము రండి అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఎందుకని? యేసు ప్రభు గారు తన శిష్యులకు కొన్ని సముద్రం ద్వారా కొన్ని పాఠాలు దేవుడు నేర్పించిపోతున్నాడు. ఆ ఒడ్డుకి వెళ్దాం రండి, అద్దరికి పోదము వారితో చెప్పగా ఆ జనసమూహానికి బోధించారు. అక్కడ కూడిచిన ప్రతి వ్యక్తికి కూడా వాక్యాన్ని విన్నారు. దేవుని యొక్క శక్తిని వాళ్ళు చూశారు. వాక్యాన్ని వాళ్ళు లోబడి దాని ప్రకారం జీవించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. బోధించడం అయిపోయింది. తర్వాత ప్రభు చెప్తున్నారు, మీరు ఇంకా వెళ్ళండి అని జనసమూహాన్ని పంపివేశారు. శిష్యులు చెప్పారు, మీరు ఎక్కడే ఉండండి, మీతో నాకు పని ఉంది, మనం అద్దరికి వెళ్దాం రండి అని చెప్పి శిష్యులందరినీ తీసుకొని అద్దరికి వెళ్తున్నారు. చూసినట్లయితే చూసారా, మనం ఒక పెద్ద పెద్ద మినిస్టర్ కానీ పెద్ద పెద్ద ఆఫీసర్స్ కానీ అక్కడ ఉన్న అందరితో ప్రజలందరితో మాట్లాడతారు కదా. మాట్లాడిన తర్వాత లాస్ట్లో ఏమంటారు? అందరూ వెళ్ళిపోయిన తర్వాత కిందున్న సబ్ మినిస్టర్స్ కానీ కిందున్న అధికారులు కానీ వాళ్ళకు మాత్రమే 20 మంది ఉంటారో 30 మంది ఉంటారో. ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తారు? కింద మంత్రులందరిని పిలిచి సమావేశం, ఈరోజు ప్రజలు ఎట్లా వచ్చారు, ఏంటి పరిస్థితి, ఎట్లా జరుగుతుంది, ఏంటి అని చెప్పి కనుక్కుంటారు, వివరాలు అనుకుంటారు. ఆ ఆఫీస్ ఏం చేస్తారు? కిందున్న చిన్న చిన్న ఆఫీసులు అందరూ పిలిపించి వాళ్ళతో సమావేశాన్ని ఏర్పరుస్తారు. అదే విధంగా జరుగుతుంది. యేసు ప్రభు బోధించారు, వాక్యాన్ని చెప్పారు, దేవుని మాటలు చెప్పారు. ఆ జనసమూహం విన్నారు. దాని తర్వాత శిష్యులు చెప్తున్నారు, నీతో మాకు పని ఉంది, మనం అద్దరికి వెళ్దాం రండి అని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఎందుకు మనం ఈ యొక్క సంఘటన తెలుసుకోవాల్సిందంటే, ఒకసారి 36వ వచనము 37వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. 36వ అధ్యాయం 37వ వచనం, ఆయన ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. చూడండి, ఆ దోణులు ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. అంటే యేసు ప్రభు ఉన్న ఓడలో కూడా ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. దీనివల్ల దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, యేసు మనతో ఉన్నప్పటికీ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. చాలామంది ఏం చెప్తారు? మీరు యేసు ప్రభువుని అంగీకరిస్తే మీ జీవితం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందంటారు. లేకపోతే మీరు అనుకున్నన్నీ కూడా టపా అని జరిగిపోతాయని చెప్పి అనేస్తారు. లేకపోతే మీరు ఊహించుకుంటే చాలా తలుచుకోండి, ఎదుగో
దేవుడు అది చేశాడు, దేవుడు ఇది చేశాడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి, ఆయన చేయింది ఏదీ లేదు, మీరు ఏదన్నా అడగండి, మీ లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటారు. అఫ్కోర్స్ దేవుడు మన జీవితాన్ని ప్రశాంతంగా ఇవ్వాలని సిద్ధంగా ఉన్నాడు, మనం దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, మనకు నూతన జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ యేసు మనతో ఉన్నప్పటికీ సమస్యలు వస్తాయి. ఆ ఓడలో యేసు ప్రభు ఉన్నారు, తనతో పాటు కొన్ని ఓడలను వెంబడించమని చెప్పారు. యేసు ప్రభు ఆ ఓడలో ఉన్నా సరే అలలు వచ్చినాయి, తుఫాను ఏమైంది? అలలు, తుఫానులు, గాలులు ఆ దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయేను. ఏం చేసిందంట? అలలు ఏం చేసిందంట? దోణిని కొట్టినందున. మరి దోణిని కొట్టడం అంటే అంత ఈజీ పనా చెప్పండి? అటు ఇటు ఊగుతూ ఉంటారు, చూసారా? మీరు చూసే ఉంటారు, టైటానిక్ సమయం చూసి ఉంటారు కదా. కొన్ని ఓడలు మునిగిపోతున్నప్పుడు చిన్న చిన్న ఓడలు ఉంటాయి. మరి టైటానిక్ అంటే పెద్దది, అది కాకుండా చిన్న చిన్న ఓడలు ఉంటాయి, చూసారు? వాళ్ళు షిప్పింగ్కి వెళ్తూ ఉంటారు, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వస్తాయి. ఏదైనా బాగా అలలు వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా ఊగుతూ ఉంటాయి, వాడికి స్టెబిలిటీ ఉండదు. చిన్న దోణులు కదా, అలలు కొట్టినప్పుడు అలలకి ఏమవుతుంది? అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అలాంటి సమస్య వచ్చింది. వాళ్ళు అనుకుంటున్నారు, యేసే మనతో ఉన్నాడు కదా, ఎందుకు అలలు వస్తున్నాయి? ఎందుకు ఆ అలలు వచ్చి ఏం చేస్తుంది? దోణిని ఎందుకు కొడుతున్నాయి? ఎందుకు ఆ గాలి, అలలేమో ఒక అంత ఉంటుంది, గాలి వచ్చరికి ఇంకో ఎత్తు ఉంటుంది అని చూసారా? ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య. ఒక సామెత ఉంటుంది చూసారా? మునిగి నక్కమని ఏమడిందంట? తాటికే పడింది. ఆల్రెడీ మునుగుతూ ఉన్నది. నా జీవితం ఏంటి, నా సమస్య ఏంటి, నా పరిస్థితి ఏంటి, మునుగుతూ కూర్చుందంట. ఎక్కడ కూర్చుంది? తాటి చెట్టు దగ్గర కూర్చుంది. ఆ తాటి చెట్టు దగ్గర కూర్చున్న తర్వాత ఆ తాటకే పడింది, తప్పని పడింది నెత్తి మీద. మునిగి నక్కమైన తాటక పడింది. అంటే ఆల్రెడీ ఒక సమస్యలో ఉన్నారు. ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య, ఒక్క దెబ్బ తర్వాత ఇంకో దెబ్బ మీద పడుతూనే ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి మనకు కూడా చాలాసార్లు సందేహం వస్తాయి. చూడండి ఒకసారి ఆ 36-37 చూస్తే, ఆ ఒడ్డుకు వెళ్ళమని యేసు చెప్పగానే వారు వెంటనే ఆ పడవలు ఎక్కించుకున్నారు. కొందరు ప్రజలు మరి చిన్న చిన్న ఓడలో వచ్చారు. అయితే ఆ సమయంలో పెద్ద సుడిగాలి లేచింది, అలలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి. ఆ పడవ ఏమైపోయిందంట? నిండిపోయింది. మరి యేసు ప్రభు ఆ పడవలో ఉన్నారు, కానీ ఆ గాలి, అలలు పడవను కొట్టాయి. ఈరోజు వాక్యం విన్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజుగా నువ్వు అనుకుంటున్నావు కదా, నేను యేసు ప్రభువును అంగీకరించాను, దేవుణ్ణి అంగీకరించాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయినా సరే నాకెందుకు ఈ కష్టాలు, అందుకే నాకెందుకు ఈ ఇబ్బందులు, నేను గుడికి వెళ్తున్నానండి, నేను వాక్యం చదువుతానండి, బైబిల్ మొత్తం తిరిగేసానండి, బైబిల్లో ఎక్కడో ఏముందో నాకు తెలుసండి, అన్నీ తెలుసు, మా చిన్నాన్న పాస్టర్, మా నాన్న పాస్టర్, మా తాతయ్య పాస్టర్, మా ముత్తాత పాస్టర్ చెప్తారు సరే, అన్నీ ఉన్నాయి, కానీ నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఇబ్బందులు? ప్రతి వారం 2 సార్లు 3 సార్లు ఉపవాసం ఉంటే నేను ప్రార్థన చేస్తాను. వాళ్ళందరూ లోకానుసారి తిరుగుతున్నారు కదా, వాళ్ళు రకరకాలు తిరుగుతున్నారు, వాళ్ళ పాపంలో చేస్తున్నారు, వాళ్ళు లోకాన్ని తిరుగుతున్నారు, కానీ వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి. కానీ నేను దేవుడిలో ఉంటున్నాను, నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఈ సమస్యలు, నాకెందుకు ఇబ్బందులు? వాడు రోడ్ల మీద తిరిగి బాగానే ఉన్నాడు, కానీ నాకెందుకు ఈ కష్టం వచ్చింది చెప్పి మనకి ప్రశ్న మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువు ఆ ఓడలు ఉన్నా సరే గాలులు, తుఫానులు, అలలు వచ్చాయి. మనము యేసు ప్రభువును అంగీకరించినా సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఎవరైనా లేవు అని చెప్పారనుకోండి, అది వాక్యానుసరమైన బోధ కాదు. అందుకని ప్రభు చెప్పారు కదా, ఎవరైతే నన్ను వెంబడించిన కొన్ని ఎడల ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడించేవాళ్ళు. ఉపేక్షించుకోవడం అంటే ఇక నేను కాదు, డినై హిమ్సెల్ఫ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నేను కాదు, నేనేం లేను, ఇంకా నా జీవితం కాదు. ఇట్లా మనం చాలాసార్లు వినే ఉంటాం. ఒక దైవ సేవకుడు ట్రైన్లో వెళ్తున్నాడంట. వెళ్తున్నప్పుడు
పక్కన వాళ్ళు బీడీ సిగరెట్ తాగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారు ఏమని, నువ్వు కూడా కాలుస్తావా అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఏమంటారు, అయ్యా ఇది నా చేయి కాదయ్యా, యేసయ్య చేయి అన్నట్టు. సరే రా పక్కన వెళ్దాం బా, అక్కడ ఆడోళ్ళు ఉన్నారు ఆడుకుందాం పదా అంటే, రానయ్యా ఈ నా కాలు కాదు, ఎవరి యేసయ్య కాలు. పోనీ వెళ్ళి తాగుదాం పదా, వెళ్ళి బీ తాగుదాం పదా, రానయ్యా నా నోరు యేసయ్యది, నా కాళ్ళు యేసయ్యవి, నా చేతులు యేసయ్యవి, నా కళ్ళు యేసయ్యవి, సమస్తము కూడా యేసయ్యవే. నేను కాదు ఇంకా. ఒకప్పుడు నేను కూడా మీలానే తాగాను, మీలానే నేను సిగరెట్ కాల్చాను, మందు తాగాను, కన్నీళ్ళు వేసుకున్నాను, మందు తాగాను, లేకపోతే అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దేవుడు ఒక రోజు నన్ను మార్చాడు. ఇదిగో ఈరోజు నేను మారాను. ఈ దేవుడు నన్ను మార్చాడు. ఇదిగో ఈ బైబిల్ నన్ను మార్చింది. నేను కాదు ఇంకా. నాలో ఉండేది ఎవరు? యేసు. యేసు జీవిస్తున్నాడు నాలో, నేను కాదు. కాబట్టి సారీ బ్రదర్ అని చెప్పాడు. అంటే ఇప్పుడు అక్కడ ఏం చేశాడు ఆయన? ఉపేక్షించుకున్నాడు. అంటే ఇంక నేను కాదు, క్రీస్తు. అంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని వెంబడించేవాళ్ళు. సిలువ అంటే సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు. అంటే ప్రభు చెప్పే మాట ఏంటంటే ఇండైరెక్ట్గా, మీరు నన్ను వెంబడించాలనుకుంటే మీరు శ్రమలు మోసుకుంటూ రావాలి. వస్తేనే అలాంటి చెప్పి అన్ని కష్టాలే ఉంటాయి, అన్ని ఇబ్బందులు ఉంటాయి అని కాదు. వాళ్ళు భయపడకండి. కష్టాలు ఉంటాయి అంటే మీకు వాస్తవం చెప్పాలని చెప్తున్నాను. దేవుడిని అంగీకరించి మాత్రాన కష్టాలు ఇబ్బందులు లేకుండా ఉండవు, ఇంకెక్కువగా ఉంటాయి. అయినా సరే దేవుడు వాటి మధ్య మన మార్గాన్ని ఏర్పరుస్తాడు. చూడండి, అక్కడ పెద్ద తుఫాను వచ్చింది, అలలు వచ్చినాయి. చాలామంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నారు? విశ్వసిస్తున్నారు. ఇలానే భావిస్తుంటారు, ఎందుకు యేసు ప్రభు మన ఓడలో ఉన్నాడు కదా, ఎందుకు ఈ అలలు వచ్చినాయి, ఎందుకు ఇబ్బందులు వచ్చినాయి, లేకపోతే ఎందుకు ఈ కుటుంబ సమస్యలు, ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు, లేకపోతే ఎందుకు ఈ అప్పులు, ఎందుకు నా భర్త నా మాట వినడం లేదు, ఎందుకు నా భార్య నా మాట వినడం లేదు, ఎందుకు నా అత్త మామ నా మాట వినడం లేదు, నా బంధువులు నా మాట వినడం లేదు, నా జీవితం ఇంకా సెటిల్ అవ్వలేదు, వచ్చే మా భర్త జాబ్ చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను, కానీ నా కుటుంబం పోషించబట్టలేదు, సినిగిపోయిన సంచిలో పడిపోయినట్టుగానే పడిపోతుంది. పని చేస్తూనే ఉన్నాను, కష్టపడుతూనే ఉన్నాను, కానీ చినిగిపోయిన సంచిలో పడిపోయినట్టుగానే. చినిగిపోయిన సంచిలో డబ్బులు వేస్తే ఏమవుతుందని చిల్లరేస్తే, చిన్నప్పుడు నెక్కర్లో చినిగిపోయాయి, స్కూల్ నెక్కర్లు, స్కూల్కి వెళ్ళేటప్పుడు అందులో తెలియకుండా డబ్బులు వేసుకునే వాళ్ళం. స్కూల్కి వెళ్ళేటప్పుడు అరే మళ్ళీ చూడంగా అందులో డబ్బులు ఉండేవి కాదు, ఏమైనాయి? పడిపోయింది. దానికి స్కూల్లో నెక్కర్లు ఉన్నాయి చూసారా, ఫ్యాంట్లు కానీ నెక్కర్లు ఉన్నాయి. స్కూల్ టైంలో నెక్కర్లు కొంచెం చినిగిపోయాయి, ఉతికి. అప్పుడు వాషింగ్ మిషన్ లేవు కదా, బండకేసి కొట్టి బెజ్జాలు పడిపోయాయి దానికి. లేకపోతే ఇందులో పెన్సిల్లో పెన్నులు పెట్టి బెజ్జాలు పడిపోయి, మాకు తెలియదు ఆ విషయం, మర్చిపోయాను. ఎవరో ఇంట్లో ఎవరైనా 10 రూపాయలు కానీ 20 రూపాయలకి అయితే తీసుకొని జైలు పెట్టుకునేవాళ్ళం. 20 రూపాయలు ఉన్నాయి కదా అని చెప్పి జాలీగా వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళంగానే ఏముండవు, డబ్బులు ఉండవు. మళ్ళీ ఇట్లా పైకంటే కన్నం పడుతుంది, చినిగిపోయిన కన్నం. అంటే డబ్బులు వేసానంటే వేసాను కానీ ఏమైపోయింది, ఎక్కడో పడిపోయింది. వాళ్ళు మన జీవితం కూడా అట్లానే ఉంటుంది. దేవుడు దీవిస్తూనే ఉంటున్నాడు, ఆశ్రయిస్తూనే ఉంటున్నాడు, మనం కూడా కష్టపడుతూనే ఉంటున్నాం. కానీ ఏమైపోతుందో తెలియదు, ఆ సంపాదన ఏమైపోతుందో తెలియదు, ఆ వచ్చే రాబడి ఎటుపోతుందో తెలియదు. అట్లా ఇట్లా వస్తుంది, ఇట్లా వెళ్ళిపోతుంది. చూసారా, ఈ హ్యాండ్లో వస్తుంది, ఈ హ్యాండ్లో వెళ్ళిపోతుంది. నిలవట్లా. ఎందుకు నిలవట్లేదు? దేవుడు నమ్ముకుంటున్నాను కదా అని ప్రశ్న రావచ్చు. దానికి జవాబు ఇదే, యేసుక్రీస్తుని అంగీకరించినంత మాత్రాన సమస్యలు రాకుండా ఉండవు. అట్లానే మన జీవితం కూడా చాలా కష్టాలు వస్తాయి. చూడండి ఒకసారి యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయము 1, 2, 3. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహంకు పిలువబడిరి. ద్రాక్షరసమైనప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమీ పని అని, నాకు సమయం ఇంకా రాలేదని. నేను చూడండి, ఇక్కడ మనకు బాగా తెలుసు యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా విందుకు యేసు ప్రభు శిష్యులు అందరూ పిలువబడ్డారు. పెళ్ళికి మనల్ని ఎట్లా పిలుస్తారో చూసారా?
కార్డు ఇచ్చి. అట్లానే యేసు ప్రభుని శిష్యుల్ని ఎవరు పిలిచారంట? పెళ్లి వాళ్ళు పిలిచారు. అందరూ వచ్చారు, బాగానే ఉంది. ఆ రోజుల్లో మరి గెస్ట్కి ఇచ్చేది బాగా స్పెషల్ ట్రీట్ ఏంటంటే ద్రాక్షారసం. ఆ ద్రాక్షారసం ఏమైపోయిందంట? అయిపోయిందంట. అయిపోతే ఆ తల్లి వచ్చి చెప్తుంది, అయ్యా మరి ద్రాక్షారసం ఇక్కడ అయిపోయింది, మరి ఏం చేయాలి? అయితే ప్రభు చెప్తాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని ప్రభు చెప్తాడు. అప్పుడు ఒక మాట చెప్తాను, యేసు ప్రభు ఆ వివాహంలో ఉన్నారా? ఉన్నారు. ఆ పెళ్ళిలో ఉన్నారా? యేసు ప్రభు ఉన్నారు. పిలువబడ్డారా? పిలువబడ్డారు. యేసు ప్రభు పిలిచారు, రా యేసయ్య అని. యేసయ్య వెళ్ళాడు. శిష్యులు ఉన్నారా? శిష్యులు ఉన్నారు. మరి యేసు ప్రభు తల్లిగారు ఉన్నారా? ఉన్నారు. అందరు ఉన్నారు. అందరికంటే దేవుని సన్నిధి ఉంది, యేసు ప్రభు ఉన్నారు. మరి యేసు ప్రభు ఉన్న పెళ్లిలో కూడా సమస్య వచ్చింది. ఏమైంది? ద్రాక్షరసము అయిపోయింది. ఒకవేళ శిష్యులు అనుకుని ఉండొచ్చు, అదేంటి మనతో పాటు యేసయ్య ఉన్నాడు కదా, ద్రాక్షరసం ఎందుకు అయిపోయింది అని చెప్పి ప్రశ్నలు మొదలైనవి. యేసు ప్రభు ఉన్న పెళ్లిలో కూడా ద్రాక్షరసము అయిపోయింది. వాళ్ళతో పాటు ఉన్నాడు యేసు ప్రభు, అక్కడే కూర్చున్నాడు యేసు ప్రభు, పెళ్లికి పిలువబడ్డాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఉన్న పెళ్లిలో కూడా ద్రాక్షరసము అయిపోయింది. యేసు ప్రభు ఉన్న పెళ్లిలో కూడా సమస్య వచ్చింది. ఆ కానా విందులో మరి ప్రభు రాగానే వెంటనే అద్భుతాలు చేయొచ్చు కదా. రాగానే ఆయన వచ్చాడు, ఆహ్వానించారు. యేసు ప్రభు వచ్చారు, కూర్చున్నారు, ఆ జనసమూహంతో ఉన్నారు. అన్ని పెళ్లి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ద్రాక్షరసము అయిపోయింది. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? కానా విందులో యేసు ప్రభు వెళ్ళారు కదా, అయినా సరే ఎందుకు ద్రాక్షరసం అయిపోయింది అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలాసార్లు మన బైబిల్ చదువుంటాం, యేసు ప్రభు కానా విందుకు వెళ్ళారు, నీటిని ద్రాక్షరసంగా మార్చేశాడు, ఫస్ట్ అద్భుతం చేశాడు అని చెప్పి మనం అందరూ చదువుతాం. కానీ యేసు ప్రభు ఉన్న పెళ్లిలో కూడా ఎందుకు ద్రాక్షరసం అయిపోయింది, ఎందుకు అయిపోయింది అని ప్రశ్న మనకు రావాలి. యేసు ప్రభు ఉన్న పెళ్లిలో కూడా, ఆయన పిలిచిన పెళ్లిలో కూడా, ఆయన ఆహ్వానించిన పెళ్లిలో కూడా సమస్య అనేది వచ్చింది. అంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో యేసు ప్రభు ఉన్నా, నువ్వు మందిరానికి వస్తున్నా, ప్రభువుని వెంబడిస్తున్నా, వాక్యాన్ని అనుసరిస్తున్నా, నీ జీవితంలో ఖచ్చితంగా సమస్యలు అనేవి వస్తాయి. అది 100% వాస్తవం. సమస్యలు వస్తాయి. ఎవరైనా అమ్మా నీకు సమస్యలు రావమ్మా యేసు ప్రభు నమ్ముకున్నారంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. అయినా సరే చూడండి, తాత యోహాను సువార్త 11వ అధ్యాయం కూడా అక్కడ మరి యేసు ప్రభు ప్రేమించిన లాజరు కూడా ఏమవుతారు? చనిపోతాడు. సమాధిలో నుంచి 4 దినములు సమాధిలో ఉంటాడు. కుళ్ళిపోయిన వాసన వస్తుంది. కుళ్ళిపోయిన వాసన సమాధిలో ఉంటే ఏమవుతుందండి? 4 రోజులు ఉంటే ఏమవుతుంది? సువాసన వస్తుందా? ఏమవుతుంది? వాసన రాదు. అది చెప్తున్నారు. 4 రోజుల తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ అక్కలు అంటున్నారు, అయ్యా నువ్వు ముందే వచ్చి ఉంటే నా తమ్ముడు బాగుపడేవాడు కదా, స్వస్థపరచబడేవాడు కదా, నువ్వు ముందే వచ్చిండో బాగుండు అని చెప్పి యేసు ప్రభుని మరియా మాతో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ప్రభు ఏం చెప్పారు? అమ్మా ఇది దేవుడి నామానికి, ఆయన కార్యానికి మహిమ కోసమే ఈ కార్యము అనుమతించబడింది. యేసు ప్రభు వాళ్ళ మధ్యలో ఉన్నాడు. యేసు ప్రభు ప్రేమించిన మరి అతని ఫ్రెండే కదా. కానీ ఏమైంది? అక్కడ సమస్య వచ్చింది. నా ప్రియ సహోదరి, మన జీవితంలో యేసు ప్రభువుని అంగీకరించినందుకు మాత్రాన కష్టాలు సమస్యలు రావని కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈ కష్టాలు సమస్యలు అనేవి ప్రతి ఒక్కరు కూడా వస్తాయి. ఓకేనా? అంతేగాని సమస్యలు వస్తాయి కాబట్టి కష్టాలు వచ్చాయి కాబట్టి నాకు ఈ దేవుడు వద్దు, నాకు ఈ బైబిల్ వద్దు, ఈ మందిరం నాకు వద్దు, ఈ చర్చ్ నాకు వద్దు అని చెప్పి అనొద్దు. ఈ లోకంలో మీరు కష్టాలని చూడండి, ఏ పనిలోనూ కష్టాలు ఉంటాయి. ఉండవా అండి? బిజినెస్ చేసిన కష్టాలు ఉంటాయి, ఉండవా? వ్యాపారం చేసిన కష్టాలు ఉంటాయి, జాబ్ చేసిన కష్టాలు ఉంటాయి, గవర్నమెంట్ జాబ్ చేసినా గవర్నమెంట్ జాబ్ కావాలంటారు, అక్కడున్న కష్టాలు ఆడుంటాయి. అంతేకాదా? లీవ్లు ఎవరు? అట్లానే ప్రైవేట్ జాబ్లో అక్కడున్న కష్టాలు అక్కడుంటాయి. సాఫ్ట్వేర్ వెళ్ళాలనుకుంటారు, అక్కడున్న కష్టాలు అక్కడే ఉంటాయి. అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటారు, ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుంటున్నా సరే అక్కడున్న కష్టాలు అక్కడ ఉంటాయి.
కష్టాలు అనేవి ప్రతి చోట ఉంటాయండి, ఇక్కడ అక్కడ ఉండవు. అలా వెళ్తే బాగుండేమో, ఇలా వెళ్తే బాగుండేమో అనుకోవద్దు, ప్రతి చోట ఉంటాయి. కానీ అక్కడితో మనం ఏం చేయకూడదు, ఆగిపోకూడదు. ఏం చేయాలి? మార్కు సువార్త 4వ అధ్యాయము. కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఏం చేయాలి చూద్దాం. 4వ అధ్యాయము 38 వచ్చిన చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 38 వచ్చిన. ఆయన దోనె అమరున్న తలగడి మీద తలవాంచుకొని నిద్రించుచుండెను. వారిని లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అని. రెండవది మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన సమస్యల్లో యేసయ్య సహాయం మనం ఏం చేయాలి? కోరాలి, ప్రార్థన చేయాలి. సమస్య వచ్చినప్పుడు అదిగో ఫ్యాను, అదిగో తాడు అని కాదు, అదిగో మందు, అదిగో ఫెనాయిల్ కాదు. ఏం చేయాలి? అదిగో ప్రార్థన, అదిగో యేసయ్య అని చెప్పి వెళ్ళాలి. ఈరోజు చాలామంది కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఆ బలం సాధక ఏదో మార్గాలు ఎత్తుక్కుంటున్నారు. అమ్మో ఈ కష్టాలు ఉన్నాయి, నా వల్ల కావట్లేదు, అదిగో నేను ఫ్యాన్ ఉంది, అదిగో ఉరేసుకుంటాను, అదిగో మందు, అదిగో ఫినాయిల్, లేకపోతే అదిగో పురుగుల మందు. అవన్నీ చేసుకుంటే సమస్యలు పోతాయండి? సమస్యలు ఎక్కువ అవుతాయి కానీ సమస్యలు పోతాయా? ఏదైనా వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటానంటే ఆత్మహత్య చేసుకుంటే సమస్యలు పోతాయా? సమస్యలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఆరని అగ్నిగుండంలోకి వెళ్ళి డైరెక్ట్గా అగ్నిగుండంలో పడిపోతాయి, నరకంలో పడిపోతారు. ఆత్మహత్య అనేది చేసుకోకూడదు. చేసుకున్న వారు డైరెక్ట్గా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారని బైబిల్లో. కాబట్టి వాక్యం విన్న ప్రియ సహోదరా సహోదరి, నీకు కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ శిష్యులు చేశారు, లేపుతున్నారని, యేసయ్యా లెగయ్యా లెగయ్యా, మేము నశించిపోతున్నాం ప్రభువా, నేను నశించిపోతున్నాను, నీకు చింత లేదా అని దేవుడిని అడుగుతున్నారు. మళ్ళీ నీకు చింత లేదా అని. చూడండి, మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుడికి ప్రార్థన మనము చేయాలి, దేవుడికి ప్రార్థన చేయాలి. అటు వీటి వెళ్ళకూడదు, లేకపోతే ఈ తాత్కాలికమైన పరిష్కారం వైపు మనం పోకూడదు. కానీ మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి సమస్యకి ఆయన దగ్గర పరిష్కారం అనేది ఆయన దగ్గర ఉంటుంది. ప్రతి లోకర్కి ఏముంటుంది? కీ ఉంటుంది. నీకు ఎన్ని లోకర్లు వేసినా దానికంటూ ఒక సంబంధించిన ఒక కీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు లేకపోతే దాన్ని తయారు చేస్తారు, అవునా కాదు? తయారు చేస్తారు. నీ జీవితంలో కూడా ఎన్ని లోకర్లు ఉన్నా సరే, ఎన్ని సమస్యలు ఉన్నా సరే, దానికి దేవుడు ఆయన దగ్గర సంబంధించిన కీ అనేది ఆయన దగ్గర ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నీకు సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు దేవుడికి ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నాను, దేవా ప్రభా ఏం చేస్తున్నామేమో, నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మన సమస్యలో చేయాల్సింది ఏంటంటే, దేవుడు సహాయం కోసం ఏం చేయాలి? మనము కోరాలి, దేవా నాకు సహాయం చేయి. అప్పుల్లో ఉన్నావా? ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయి, దేవా నేను అప్పుల్లో ఉన్నానయ్యా, నాకు సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేయాలి. అప్పుడునే కాబట్టి కన్ను నిద్రపోవడం కాదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. సమస్యలు ఉన్నాయి, ఏం చేయాలి? వెళ్ళి ఆ పని ఈ పని చేసుకోవాలా? ఏం చేయాలి? దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా నాకు ఈ సమస్యలు ఉన్నాయి ప్రభా, అయ్యా నాకు ఈ బాధలు ఉన్నాయి ప్రభా అని చెప్పి మనం దేవుడిని అడగాలి, దేవునితో మాట్లాడాలి. సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి ముచ్చలు చెప్పాలా? అమ్మ నాకు ఈ సమస్య వచ్చింది అక్క, వదిన నాకు ఆ సమస్య వచ్చింది వదిన అని చెప్పాలా? ఎవరు, ఏ వదిన ఏ అక్క కూడా మన సమస్యలు తీర్చలేరు, ఎవరు తీర్చలేరు. పక్కన్న నైబర్స్ తీర్చలేరు, మీ మేనకోళ్ళు తీర్చలేరు, మీ తల్లిగారు తీర్చలేరు, పక్కనున్న నీ బంధువులు స్నేహితులు ఎవరు కూడా నీ సమస్యలను తీర్చలేరు. ఒకవేళ తీర్చగలిగితే దేవుడి మీకు ఇంక మధ్యలో దేవుడితో పని లేదు కదా, ఇంకా దేవుడితో పని లేదు. నీకు కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. నెగిటివ్ ఆలోచనకి నువ్వు చోటు ఇవ్వకూడదు. నేను చచ్చిపోతాననే మనసు నీ మాట నీ నోటి నుంచి రాకూడదు. ఒకవేళ వస్తే బైబిల్లో ఉంది, నువ్వేం మాట్లాడుతావో అది జరుగుతుందని ఉంటుంది. అందుకని మన నోట్లో అపవిత్రమైన మాటలు రాకూడదు. కనీసం చచ్చిపోతాను పదం కూడా రాకూడదు. అది కూడా నేరమే దేవుని దృష్టిలో. ఎందుకంటే మన దేవుడు నాలుక మీద ఏం పెట్టాడు? జీవాన్ని పెట్టాడు. జీవమరణం నాలుక వశమైన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన నోటి నుంచి మనము శాపవచనాలు పలకకూడదు, లేకపోతే మనము నెగిటివ్ మాటస్ మాట్లాడకూడదు. నువ్వు అదిరా, నువ్వు ఇదిరా, నువ్వు చచ్చిపోరా అంటారు. నిజంగా ఇల్లు అదే చేసుకుంటాడు. అలాంటి మాటలు మనము మాట్లాడకూడదు. మన నోటి నుంచి మనము ఆశీర్వాద మాటలు తప్ప ఏ మాటలు కూడా
రాకూడదు. ఒకవేళ నీకు ఆశీర్వాదం మాట రావట్లేదా, మానపడేయండి, సైలెంట్గా ఉండండి, గమ్మున కూర్చోండి. అంతేగాని శాపనాథాలు మాత్రం రాకూడదు, నెగిటివ్ మాటలు అనేది రాకూడదు. ఏం చేయాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. ఎవరు మన సమస్యలు తీర్చలేరు. సమస్యలు తీర్చేది ఒకే ఒకరు, నజరైన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే మన సమస్యలను తీర్చగలడు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించే, తెలియకుండా నేను నీ హృదయం అంతా కూడా ఒక తేలిక, ఒకలాంటి నెమ్మది, ఒకలాంటి సమాధానం, తెలియని ఒకలాంటి ఆనందం నీకు వస్తుంది. కాబట్టి వాళ్ళు అదే చేశారు. అయ్యా, మేము నశించిపోతున్నాము, మాకు సహాయము చేయండి అని. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మీ చింత యావత్తు ఆయన మీద, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు. ఎవరంట? యేసయ్య. అంటే ఎవరి గురించి చింతిస్తున్నారు? దేవుడు మన గురించి చింతిస్తున్నాడు, మన గురించి ఆలోచిస్తున్నాడు, మన గురించి బాధపడుతున్నాడు. అయ్యో, నా కుమార్తె సమస్యలో ఉంది, అయ్యో నా కుమార్తె బిజినెస్ అనేది ముందుకి వెళ్ళడం లేదు, అయ్యో నా కుమారుడు ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, అయ్యో నా కుమారుడికి పెళ్లి కావడం లేదు అని చెప్పి దేవుడు అంట మన గురించి బాధపడుతూ ఉంటాడంట, మనం చింతిస్తున్నాడు. దేవుడేమో మన గురించి చింతిస్తుంటే మనమేమో మనం చింతిస్తూ ఉంటాం. దేవుడు ఏమన్నాడు? అరే బాబు, నీ గురించి ఆల్రెడీ నేను చింతిస్తున్నా, నీకు ఎప్పుడు ఏం కావాలో నాకు తెలుసు. నువ్వు బాధపడుతుంటే నాకు బాధ ఉంది, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అని చెప్పి నేను నీకోసం బాధపడుతుంటే మళ్ళీ నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వు సంతోషంగా ఉండాలని చెప్పి నేను బాధపడుతున్నాను. కాబట్టి నువ్వు సంతోషంగా ఉండు. నేను నీ గురించి ఏం చేస్తున్నాను? చింతిస్తున్నా, నీ పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నా. కాబట్టి నువ్వు దేని గురించి నువ్వు చింతించొద్దు. ఏముంది? కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరి మీద వేయాలి? పక్కింటి మీద వేయాలా? ఎవరి మీద వేయాలి? ఎవరు వేయాలి? పక్కన వేయాలా? బంధువుల మీద వేయాలా? ఎవరి మీద వేయాలి? అధికారుల మీద వేయాలా? దాన్ని చిన్న పనులు చాలండి, మాకు వాళ్ళు ఉన్నారండి అంటారు కొంతమంది. ఏమంటారు? వాళ్ళు ఉన్నారండి అంటారు. వెనకాల ఏదో పెట్టుకుంటారు. ఎవరు కూడా మన చింతను తీర్చలేరు. వాళ్ళకి నీతో పని ఉంది కాబట్టి నేను రానిస్తున్నారు అధికారులు. నీతో పని అయిపోయింది అనుకోండి, గుమ్మ దగ్గర కూడా నేను రానివ్వరు, గెడవడం అంటారు. అంటారు. మన చింత యావత్తు గురించి ఆయన చింతిస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి? మనము తీసుకొచ్చి ఆయన చేతిలో మనము వేయాలి. చాలామంది అదే వేస్తున్నారు, ఆయన చేతిలో వేసినట్టు వేస్తున్నారు, మళ్ళీ లాక్కుంటున్నారు. అన్న అర్థం ఏంటి? వస్తున్నారు, మందిరంగా వస్తున్నారు, వాక్యం వింటున్నారు, ప్రార్థన చేసుకున్నారు, విడిచిపెడుతున్నారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు ప్రభా మళ్ళీ నాకు చాలా తేలికగా ఉంది, మళ్ళీ నేను మోసుకుంటా, అలవాటు అయిపోయింది కదా, అలవాటు అయిపోయిన బ్రతుకు ఏం చేద్దాం, ఇచ్చే అని చెప్పి మరలా లాక్కొని మరలా వెళ్ళిపోతున్నాం. మన సమస్యలు అనేవి మనము తీసుకెళ్ళకూడదు. దేవుని సన్నిధికి వచ్చినందుకు మన సమస్య ఏం చేయాలి? వచ్చి విడిచిపెట్టాలి, ప్రభు దగ్గరికి వచ్చి విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మనము ఫ్రీగా వెళ్ళిపోవాలి. అంతేగాని మరలా సమస్యలు తోడుకుని మనము వెళ్ళకూడదు. మీ చింత యావతంతా కూడా ఏమేయాలి? ఆయన మీద మోపిడి. ఆయన మేము ఏం చేస్తాడు? సమస్య నుంచి విడిపిస్తాడు. ఆయన మీకు సహాయము చేస్తాడు. 3 చూస్తే ముగిచేసుకుందాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 39వ వచనం చూసినట్లయితే, మరి మనం ప్రార్థన చేశాం, మరి యేసు ప్రభు ఏం చేస్తాడో చూద్దాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 39వ వచనం. ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దం ఉండమని, మిక్కిలి నిశ్శబ్దము నిమ్మలమాయను. చూడండి, అందుకని లేచాడు. లేచి ఏం చేశాడంటే గాలిని గద్దించాడు. గాలిని గద్దించి నిశ్శబ్దము ఊరుకుండమని సముద్రంతో చెప్పగా, సముద్రమా సైలెంట్, పిన్ డ్రాప్ సైలెంట్, కొంచెం కూడా సౌండ్ చేయొద్దు అన్నాడు ప్రభు. నువ్వు ఊరికే ఉండు. గద్దించగా నిమ్మలమై ఊరక ఉండి వెంటనే ఏమైపోయిందంట? మిక్కిలి నిమ్మలమాయనో. మనం దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన సమస్యలు ఏం చేస్తాడు? ఆయన గద్దిస్తాడు ఆయన.
వాళ్ళు ప్రార్థన చేస్తే, అయ్యా ఈ అలలు మా వెనకాల వస్తున్నాయి, ఈ గాలులు మా వెనకాల వస్తున్నాయి, మమ్మల్ని కొడుతున్నాయి, తంతున్నాయి. అయితే ప్రభువు లేచాడు, ఏ గాలి, నా పిల్లల మీద నువ్వు చేయవద్దు, వెనక్కి వెళ్ళిపో, సైలెంట్, పిండ్రో అన్నాడు. అంతే, వెంటనే గాలి నిమ్మలమైపోయి ఆగిపోయింది. ఈరోజు కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేస్తా, ఆర్థిక సమస్యలు అయినా, అప్పుల సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, నిరుత్సాహం అయినా, ఆత్మీయ స్థితి అయినా, ఏ విషయమైనా సరే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వెంటనే లేస్తాడు. ఆర్థిక సమస్యల వెనక్కి వెళ్ళిపో, అనారోగ్యమా విడిచి వెళ్ళిపో అని చెప్పి ప్రభు ఏం చేస్తాడు, వాటిని గద్దిస్తాడు, విడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. బైబిల్ అనేకమంది సార్ రాస్తుంది కదా, నాకు మొరపెట్టాడే నేను మీకు ఉత్తరం ఇచ్చేతాను, మీకు శ్రమలో నుంచి నేను నిన్ను విడిపించుతాను ప్రభు అనేసి చెప్పాడు. సమస్య వచ్చినప్పుడు మనం దేవుడికి ప్రార్థన చేసినప్పుడు, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని సమస్యలు రాని, దేవుడికి ప్రార్థన చేసినప్పుడు, యేసేకి ప్రార్థన చేసినప్పుడు ప్రతి కష్టం నుంచి ఆయన మనను విడిపిస్తాడు, వాటిని గద్దిస్తాడు, నీ జోలికి రాకుండా చేస్తాడు, నీ వెనకాల పడకుండా చేస్తాడు. అది ఏ స్థితి అయినా సరే, ఏ స్థితి అయినా సరే. కాబట్టి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి, మనము యేసేవిని ఆధారపడాలి, ప్రార్థన మనము చేయాలి. చూద్దాం 4వ అధ్యాయం 40 వచనం కూడా చూద్దాం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. చూడండి, యేసు ప్రభు పక్కనే ఉన్నారు, ఆయన గద్దించాడు, అంత బాగుంది, కానీ ఇంక వీళ్ళేనంట నమ్మడం లేదు. ఏం చేయట్లేదు, వీళ్ళు నమ్మడం లేదు. మీరు భయపడుతున్నారు, మీరు ఇంకా నమ్మలేకపోతున్నారు, నేను ఓడలో ఉన్నా కదా, ఏడే కూర్చున్నా కదా నేను, ఎందుకు మీరు భయపడుతున్నారు అంటే మీరేం చేయట్లేదు, మీరు నమ్మడం లేదు. విశ్వాసం చూడండి, అన్నీ బాగున్నప్పుడు దేవుడు నమ్ముతారండి, ఏవి బాలినప్పుడు అప్పుడు అది అసలైన జీవితం. పరిస్థితులు అన్నీ తారుమారు అయినప్పుడు, లేకపోతే మనుషులు దూరం అయినప్పుడు, అనుకునే ఏదో జరగనప్పుడు, అప్పుడు నీ భక్తి అనేది దేవుడు దృష్టిలో తేలుతుంది, నీ విశ్వాసం తేలుతుంది. అన్నీ బాగున్నప్పుడు ఎవరన్నా దేవుడిని నమ్ముతారు, ఆర్థిక స్థితి బాగున్నప్పుడు ఎవరైనా దేవుణ్ణి నమ్ముతారు, ఆరోగ్యం బాగున్నప్పుడు ఎవరైనా దేవుణ్ణి నమ్ముతారు. అన్నీ బాగున్నప్పుడు కాదు, ఏమీ బాగున్నప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి విశ్వసించాలి, నమ్మాలి. యేసు ప్రభువు ఓడలో ఉన్నాడు, అయినా సరే వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అయ్యా మేము నశించిపోతున్నాము. మళ్ళీ ఒక మాట ఉన్నారు, ఏంటి నీకు చింత లేదా? ఆయన ఏమన్నాడు, మీ గురించి నేను చింతిస్తున్నాను అన్నాడు. వీళ్ళేమన్నారు, నీకు చింత లేదా? దేవుడే ఉన్నాడు, మీ గురించి నేను చింతిస్తున్నాను అని ప్రభు చెప్తున్నాడు. మనం ఏమంటున్నాం, నీకు చింత లేదా ప్రభా, నీకు చింత లేదా అని మనం తిరిగి మన దేవుడికి కౌంటర్ వేస్తున్నాం. ఇదే ప్రశ్న మన జీవితం మొదలవుతుంది. దేవుడు అన్నాడు అంటే, అమ్మా నీ చింత యావత్తు నేను మోస్తున్నాను, నువ్వు ఏడవద్దు, నువ్వు బాధపడద్దు. నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా, ఏడవద్దు, మారుస్తాను. నీ భార్య కోసం ప్రార్థన చేస్తున్నాం, ఏడవద్దు, నేను మారుస్తాను. అప్పులా ఆగు, నేను విడిపిస్తాను, అనారోగ్యమని స్వస్థపరుస్తాను. నువ్వు దేని గురించి నువ్వు బాధపడద్దు, ఏడవద్దు, కృంగిపోవద్దు. జాబ్ కోసం చూస్తున్నావా, నేను ఇస్తాను నీకు మంచి జాబ్. వివాహం కోసం చూస్తాను, నేను నీ వివాహం ఘనంగా జరిగిస్తాను. నువ్వు దేని గురించి నువ్వు బాధపడద్దు, సంతోషంగా ఉండు అని దేవుడు చెప్తున్నాడు. మనం ఏమంటున్నాం, దేవా నీకు చింత లేదా? అసలు నన్ను గుర్తున్నాను, నేను గుర్తున్నానా? ఫలానా టైంలో నువ్వు నన్ను మార్చుకున్నావు కదా, గుర్తున్నాను నేను నీకు. దేవుడిని అడుగుతాం. నువ్వు మర్చిపోయి ఉంటావులే, ఎంతోమంది ఉన్నారు కదా, ఇక నేనే గుర్తుంటా నీకు, నేను నీకు అవసరం లేదు. ఓహో నేను చేసిన పాపం అడ్డుకు వచ్చిందా, ఓకే సరేలే నీ ఇష్టం కానిచ్చు అని చెప్పి దేవుడి మీద నిందలు వేస్తాం. దేవుడిని చూసి బాధపడి, ఏంటయ్యా ఎట్లా చేసావు, వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నందరూ కూడా బాగున్నారు కదా, నా జీవితం ఎందుకు ఇట్లా కష్టాలు ఉన్నాయని చెప్పి అని బాధపడుతూ ఉంటాం. కొన్నిసార్లు కోపం వచ్చి బైబిల్ కూడా తీసి ఏం చేస్తాం, నాకు బైబిల్ వద్దని చెప్పి బైబిల్ కూడా పక్కన పెట్టేస్తాం. ప్రార్థన చేసుకోము, బైబిల్ చదవము, లేవా మన జీవితంలో అలాంటి పరిస్థితులు లేవా? దేవుడి మీద అలిగి ప్రార్థన చేయకుండా బైబిల్ చదవకుండా రోజులు లేవా? ఉంటాయిగా, ఖచ్చితంగా ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే కోపం అంటే తిట్టడం కాదు, కానీ ఒకలాంటి దేవుడి మీద ఎందుకు ఇట్లా చేస్తున్నాడు దేవుడు అని ఒకలాంటి మనసు. దేవుడు అన్నాడు, నేను మీ గురించి నేను చింతిస్తున్నాను, కాబట్టి మీరు భయపడకండి. తనకేం కాదు, విశ్వాసము కావాలి. ఈరోజు మనలో దేవుడు కార్యాలు జరగడం కాదు కూడా ఒకటి ఏంటంటే అవిశ్వాసం. మనం అవిశ్వాసానికి మనం చోటివ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, మీ ముందల, మీ వెనక, మీ పక్కన ఎవరున్నారు? యేసే ఉన్నాడు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 అనుకున్నా ఏ అపాయం మీ దగ్గరికి
రాదు, రానివ్వను అంటున్నాడు దేవుడు. ఎప్పుడు? నువ్వు యేసయ్యను నువ్వు నమ్మినప్పుడు. నువ్వు విశ్వసించాలి, నువ్వు నమ్మాలి. నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఆయన విడిపిస్తాను నువ్వు నమ్మాలి. నేను ప్రార్థన చేస్తున్నానండి, బైబిల్ చదువుతానండి, మరి నేను ఎన్ని పాటిస్తున్నా కదా అంటే నువ్వు నమ్మడం లేదు. బైబిల్లో ఉంది, నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో నువ్వు నమ్మిన ఎడల అప్పుడు నువ్వు అవి పొందుకుంటావు. కాబట్టి మనం చేసే ప్రార్థనని కూడా నమ్మాలి, దేవుడిని విశ్వసించాలి. నేను చేసిన ప్రార్థన ఆయన విన్నాడు, ఆయన ఖచ్చితంగా నాకు జవాబు ఇస్తాడని నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుడి కార్యం నువ్వు చూస్తావు. కాబట్టి వాక్యం విన్న ప్రియ సహోదర సహోదరి, దేవుణ్ణి వెంబడించినంత మాత్రాన సమస్యలు లేకుండా పూల మార్గంగా మన జీవితము ఉండదు. ఒకవేళ ఉన్నా కష్టాల సమస్యలు ఉన్నా సరే ఆయన మనకు మార్గానైనా ఏర్పరుస్తాడు. ఒకవేళ సమస్యలు లేకుండా చేస్తే దేవుడు కార్యం మనకు ఎట్లా తెలుస్తుంది? నీ సమస్యలు ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చివేసినట్టుగా నీకు సమస్యలు పెడతాడు, ఫరోజాని వెనకాల పెడతాడు, ముందు ఎర్ర సముద్రం పెడతాడు, నీకు మార్గాన్ని నీకు ఆయన కూడా మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు దేవుడి దగ్గర మనం వెళ్ళాలి, విశ్వాసం ఉంచాలి, దేవుడు సహాయం చేస్తాడు. ప్రతి దాన్ని కూడా మనము భయపడకూడదు. దేవుడి మీద నమ్మకం ఉంచినప్పుడు మన జీవితంలో ఎన్ని కష్టాలు సరే ఆయన విడిపిస్తాడు, వాటిని నెమ్మలపరుస్తాడు, వాటిని ఆయన ఏం చేస్తాడు? గద్దించి నీకు దూరంగా ఆయన చేస్తాడు. కాబట్టి దేవుడికి సమస్తము సాధ్యమే. కావాల్సింది ఏంటిది? విశ్వాసం. ప్రార్థన చేద్దాం.